everyone, welcome to the channel. సో మనం లాస్ట్ వీడియోలో SSMS స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి విండోస్ 11 మెషిన్లో అనేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్స్ అనేది ఇచ్చాము. అండ్ ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే SSMS స్టూడియో ఇన్స్టలేషన్ పైన యూ కెన్ రెఫర్ ఇట్. అండ్ ఈ వీడియోలో మనకు ఈ SSMS స్టూడియో లోపల మనకు ఎలా UI ఉంటుంది అండ్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాము. సో మెయిన్ ఇంపార్టెంట్లీ మనమైతే ప్రజెంట్ ఈ డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, లేక ఎలా డేటా స్టోర్ చేసుకుంటుంది అనేది నేను చెప్తాను. చాలామంది హ్యావింగ్ ఏ రాంగ్ అజంప్షన్ బేసికలీ. సో ఈ డేటా అనేది మనకు ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మనం డేటా రిట్రీవ్ చేసుకొని అండ్ ఆపరేషన్స్ చేస్తాము, లేక ఇన్సర్ట్ అప్డేట్ అనేసి అట్లా అనుకుంటారు. కానీ డేటాబేస్లో అగైన్ మనకు టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మనకు మల్టిపుల్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందులో బేసిక్గా మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ అయితే డేటాబేస్ క్రియేట్ చేద్దాము టైం వేస్ట్ లేకుండా. క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్, దిస్ ఇస్ ద సింటాక్స్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ SQL సర్వర్లో మ్యాక్సిమం మనకు ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ అనేది నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, డేటాబేస్ నేమ్. సో టెస్ట్ లైక్ క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్ ఇస్ అ టెస్ట్. సో ఈ క్వరీని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను సో దట్ నాకు ఈ డేటాబేస్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇక్కడ SSMS స్టూడియోలో. అండ్ ఇదంతా ఆన్ ప్రెమైసెస్ SQL సర్వర్. సో ఆ డేటా అనేది మనకు ఇక్కడ ఈ SSMSలో మాత్రమే కనిపిస్తుంది. ఓకే, కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అంటే నాకు ఆ క్వరీ అనేది ఎగ్జిక్యూటెడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నాకు ఈ టెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను టేబుల్ని, ఈ డేటాబేస్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో నీకు ఇక్కడ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటుంది, లైక్ టేబుల్స్, వ్యూస్, సెక్యూరిటీ, స్టోరేజ్ అలా. సో ఇవన్నీ ఈ పర్టికులర్ డేటాబేస్కి మాత్రమే రిలేటెడ్. సో ప్రతి డేటాబేస్కి ఒక్కొక్క ఇండివిజువల్గానే మనకు డేటా అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఈ టెస్ట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే టేబుల్స్ ఉంది కదా, ఈ టేబుల్స్ వాటిల్లో మనకు డేటా అనేది మనం స్టోర్ చేస్తాం. సో అందులో ప్రజెంట్ మనం కొత్తది కాబట్టి కొత్త డేటాబేస్ అండ్ it will be like a blank, no tables will be there. ఓకే, సో ఇక్కడైతే మనకు ఈ డేటాబేస్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది అండ్ మనము ఇక్కడే ఇన్ డెప్త్కి అయితే వెళ్ళట్లేదు. అండ్ ప్రజెంట్ నేను ఈ డేటాబేస్ని డిలీట్ చేయాలంటే మనకు ఏ విధంగా చేస్తాము అనేది చూపిస్తాను. డిలీట్ ఈస్ నథింగ్ బట్ డ్రాప్ ఈస్ ద కీవర్డ్ అండ్ రెండు సేమే. ఇక్కడ డ్రాప్ అండ్ డేటాబేస్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. లెట్స్ దిస్ ఆర్ ద కీవర్డ్స్. అండ్ ఆ తర్వాత మనకు ఏ డేటాబేస్ అయితే మనము డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాబేస్ నేమ్. సో ఇక్కడైతే టెస్ట్. సో ఇక్కడ నేను ఈ క్వరీని నీకు సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ పేజ్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే దాని ఓన్లీ ఆ కమాండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కింద మెసేజ్లో కూడా చూడొచ్చు, లైక్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అండ్ టైం స్టాంప్. సో ఇక్కడ నేను ఈ డేటాబేసెస్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఈ టెస్ట్ అనే డేటాబేస్ అయితే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. సో ఈ విధంగా మనము స్క్రిప్ట్ నుంచి మనకు డేటాబేస్ అనేది క్రియేట్ చేయడము అండ్ డ్రాప్ చేయడము అంటే డిలీట్ చేయడము కూడా జరుగుతుంది. ఇంకొకటి సెకండ్ UI నేను చెప్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ డేటాబేస్ చేశారంటే ఇక్కడ న్యూ డేటాబేస్కి సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ డేటాబేస్ నేమ్ మనకు కావాల్సిన నేమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేశారంటే ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేటాబేసెస్లో కూడా చూసారా అంటే డైరెక్ట్ టెస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అన్నమాట. ఓకే, ఇక్కడ టెస్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇదే విధంగా లైక్ మనకు ఈ టెస్ట్ డేటాబేస్ని డిలీట్ చేయాలి అంటే సేమ్ ఆ డేటాబేస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ నెక్స్ట్. ఇక్కడ ఈ క్లోజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ అనేది ఇన్ కేస్ ఏదన్నా వేరే యాక్టివ్ కనెక్షన్స్ ఉంటే అవి క్లోజ్ అయ్యి మనం డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇక్కడ నేనైతే ఒక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది డ్రాప్ డేటాబేస్ డాక్యుమెంట్ అనమాట, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి. సో ఇక్కడ ఇఫ్ ఎగ్జిస్ట్ అనే ఒక ఆప్షనల్ పారామీటర్ కూడా మనము ఈ డిలీట్ చేసే స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కొన్నిసార్లు ఈ ప్రోగ్రామాటికల్గా మనం డిలీట్ చేయాల్సి వస్తుంది డేటాబేసెస్ని. సో అలాంటి టైంలో ఇఫ్ ఎగ్జిస్ట్ అనేది లేకుండా ఉంటే అండ్ ఆ డేటాబేస్ కనుక ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే లైక్ అదేమీ లేదు అంటే దాని స్టోర్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. సో వాటిని అవాయిడ్ చేయడం కోసం మనము ఇలా ఇఫ్ ఎగ్జిస్ట్ అనే ఒక పారామీటర్ ఆప్షనల్ పారామీటర్ని యూజ్ చేసుకునేసి మనము స్టోర్ ప్రొసీజర్లో పెడతాము. అండ్
it will save the stored procedure execution failure. సో అదేవిధంగా మనకు ఇంకొక పారామీటర్ లైక్ ఇది ఈ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రొడక్షన్ డేటాబేస్ అనేది చాలా మంది చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు ఈ సింగిల్ యూజర్ మోడ్ని యాక్టివేట్ చేసి ఆ పర్టికులర్ ఏదైతే మనం డేటాబేస్ డిలీట్ చేస్తున్నామో ఆ డిలీట్ దానికి అప్పుడు మనం డిలీట్ చేస్తాం. ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఈ సింగిల్ మోడ్ని మనకు ఎనేబుల్ చేస్తుంది ఆ పర్టికులర్ డేటాబేస్లో. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ అగైన్ డ్రాపింగ్ ది డేటాబేస్ దట్ యూ ఆల్రెడీ నో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఈ కాంపోనెంట్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ సీక్వెల్ సర్వర్ లైక్ టేబుల్స్ అండ్ జాయిన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.